అబ్రహాము దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు గనుకనే తనకు లేక లేక పుట్టిన వృద్ధాప్యంలో ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు అడిగిన వెంటనే మారు మాట మాట్లాడకుండా తీసుకుని వెళ్ళాడా ఇవ్వటానికి, బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఎవరండి ఇస్తారు? ఈ రోజు ఆరాధన పంపమంటే పంపని తల్లిదండ్రులు ఉన్నారు, సేవ కోసం పంపమంటే అసలు పంపరు, వాక్యం నేర్చుకుని పంపమంటేనే పంపని తల్లిదండ్రులు. అలాంటిది బలి కోసం అడుగుతారండి, ఇస్తారు చెప్పండి? కానీ అబ్రహాము నువ్వే వెళ్ళాలి, నీ చేతులతోనే బలి ఇవ్వాలి అని అంటే మాట్లాడలేదండి. ఏంటండి దేవుడి మీద అంత ప్రేమ? అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము అయ్యా నా మీద నీకు ప్రేమ తగ్గిందేమో అనుకున్నాను, ఎందుకంటే నీకు కొడుకు వచ్చాడు కదా. ఎక్కడ తగ్గిందో అనుకున్నాను, తగ్గలే. నా మీద నీకు ఎక్కడ ప్రేమ తగ్గిందో అనుకున్నాను అబ్రహాము, ఎందుకంటే నీకు ఉద్యోగం వచ్చింది కదా. అబ్రహాము నా మీద నీకు ఎక్కడ ప్రేమ తగ్గిందో అనుకున్నాను, ఎందుకయ్యా పెళ్ళైంది కదా. అబ్రహాము నా మీద నీకు ఎక్కడ ప్రేమ తగ్గిందో అనుకున్నాను, ఎందుకంటే కారు కొన్నావు కదా. సహజంగా మనుషులు మారిపోతుంటారు కదండి. కారు కొనగానే మారిపోతారు, ఉద్యోగం రాగానే మారిపోతుంటారు, పిల్లగలగానే మారిపోతుంటారు, వాళ్ళకి పెళ్లి అయిపోతే మారిపోతుంటారు, వాళ్ళ విదేశాలకు వెళ్ళిపోతారు, మారిపోతుంటారు. సహజంగా అందరూ మారిపోతుంటారు. కానీ అబ్రహాము కొడుకు లేనప్పుడు ఎలా ఉన్నాడో కొడుకు వచ్చినా అలానే ఉన్నాడు. అది దేవుడి మీద ఉన్న ప్రేమ. ఈ రోజు నువ్వైనా నేనైనా మనం ఎవరైనా ఏ పరిస్థితులనే కానివ్వండి, ఎలాంటి పరిస్థితులనే కానివ్వండి, ఆ సుఖంలో దేవుణ్ణి, సంతోషంలో దేవుణ్ణి మనం ఎలా అయితే ఉన్నామో దేవుడి విషయంలో, రేపొద్దున బాధ అయినా మనం దేవుడిలో